అలాగే తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ స్పేస్లో ఆ వాక్యూమ్ ఉందా? మరో పార్టీని ఆదరించే పరిస్థితి, మరో కొత్త పార్టీ ఆవశ్యకత ఉందా? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే అది కవిత అనే స్పెసిఫిక్ యాంగిల్లో నేను చెప్పడం లేదు. సో ఎప్పుడు వాక్యూమ్లు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో వాక్యూమ్ ఉంటుంది, అదొక పార్టీ ఆ వాక్యూమ్ ఫిలప్ చేస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత, ప్రతిపక్షాలేమో కాంగ్రెస్ ఓడించే సత్తా లేని ఒక వాక్యూమ్ ఉండే. ఆ వాక్యూమ్ లో సరిగ్గా ఎన్టీ రామారావు ఫిల్ చేశాడు, సూపర్ హిట్ అయ్యారు. కొన్నిసార్లు వాక్యూమ్ క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళు చేసే రాజకీయాల బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయం పోలరైజ్ అయినప్పుడు ఎవరైనా ఊహించారు ఆమ్ ఆద్మీ పార్టీకి వాక్యూమ్ ఉంటుంది, కేజ్రీవాల్కి వాక్యూమ్ ఉంటుంది అని? అది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు కవిత ఎలా తన పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది అనేది ఉంటుంది. ఇప్పటి వరకైతే ఆమె ప్రజల ఇష్యూస్ పైన ఏమి బీఆర్ఎస్ తో డిఫర్ కాలేదు. అది క్లియర్ గా పబ్లిక్ ఇష్యూ కాదు, పీపుల్స్ ఇష్యూస్ అసలే కావు. అది వ్యవహారం అంతా కుటుంబ తగాదా తప్ప వేరేదేమీ లేదు. దానికి ప్రజలు ఎందుకు రియాక్ట్ కావాలనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇన్ థియరీ కరెక్ట్, వాక్యూమ్ లేకపోయినా వాక్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నదానికి నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉదాహరణ చెప్పాను. సో వాక్యూమ్ క్రియేట్ చేయాలంటే అదొక పబ్లిక్, యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్. కాంగ్రెస్ బీజేపీల కన్నా మేము డిఫరెంట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ చూపగలిగింది కనుక కేజ్రీవాల్ ప్రయోగం సక్సెస్ అయింది. కవిత చూపగలగాలి కదా, ఏ కారణం ఏ ఇష్యూ పైన కవిత బయటకు వచ్చింది, ఏ ప్రజలకు నష్టం జరిగింది కనుక బయటకు వచ్చింది అంటే కేసీఆర్ ఐడెంటిటీకి నష్టం జరిగింది అని. కేసీఆర్ ఐడెంటిటీని రాష్ట్ర ఎలక్షన్లో ప్రజలు తిరస్కరించారు, అది మర్చిపోకూడదు మనం. అలాంటప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఐడెంటిటీ పరిరక్షణ కోసం కేసీఆర్ బలంగా ఉండగా కవిత ఆ రాజకీయ స్పేస్లోకి ఎలా ఎంటర్ అవుతుంది? సో ఆమె ఎత్తుకున్న నినాదమే కేసీఆర్ ను కాపాడడం. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ కాపాడాలి, కేసీఆర్ ను ఇతరులు చెరబెట్టారని కదా. ఆ నినాదము వాస్తవము కాదు, ప్రజలు కూడా నమ్మదగినది కాదు. ఇంకో పలానా అంశాలపైన ప్రజలకు సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ బీఆర్ఎస్ దానిపైన రియాక్ట్ కావడం లేదు, నేను రియాక్ట్ అవుతున్నా, ఇది రియాక్ట్ కాకపోవడం వల్ల బీఆర్ఎస్ నష్టపోతుంది. ఇప్పుడల్లా వ్యక్తుల తగాదాలే కదా. ఇప్పటికైనా కవిత రైజ్ చేస్తున్నది ఏంటి? వ్యక్తుల ఇష్యూసే. మీకు హరీష్ రావు, సంతోష్ రావు, లేక ఇంకోరో వ్యక్తుల విషయమే తప్ప ఇష్యూస్ విషయంలో ఎక్కడ డిఫరెన్స్ ఉంది?